అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడంటే ఎవరో తెలుసా? సత్యము పరాక్రమముగా కలిగినవాడు, సత్యమైన పరాక్రమం ఉన్నవాడు. అటువంటి రాముడు. పిల్లవాడు, నీకు తెలియదు అతని గురించి. కొడుకు కొడుకు అనుకుంటున్నావంతే. నీకు తెలియకపోవడం అలా ఉంచు. రాముడెవరో తెలుసున్న వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ. ఎవరో తెలుసా? వశిష్ఠోపి మహాతేజ. మహాతేజోవంతుడైన వశిష్ఠుడికి తెలుసు అతనెవరో. వాళ్ళకి తెలిసి వచ్చినది విష్ణువతారం అని. కానీ రాముడు నరుణ్ణంటాడు. వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితాహ. గొప్ప తపస్సులైన వారిదిగో సభలో కూర్చునున్నారు. వాళ్ళకి తెలుసు రాముడెవరో. నీకు తెలియదు దశరథ. తెలియకపోయిన కారణం చేత రాముడంటే ప్రాకృత నరుడనుకుంటున్నావు. అందుకుని నాతో పంపనంటున్నావు. పంపితే రాక్షస సంహారానికి తీసుకెడితే ఉపద్రవం వస్తుందనుకుంటున్నావు. నేను ఎందుకు వచ్చానో, ఎందుకు తీసుకెడుతున్నానో, రాముణ్ణి ఏం చెయ్యాలనుకుంటున్నానో, అలా చేయకపోతే లోకానికి ఏ ప్రయోజనం అందదో నాకు తెలుసు, నీకు తెలియదు. నేను చెప్పలేను. అది చెప్పకూడదు. రాముడు అంగీకరించాడు. నరుడిగా ఉన్నాడు. నీకు అర్థం కాలేదు అన్నాడు. ఎంత గంభీరంగా మాట్లాడాడండి. ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది. వెంటనే వశిష్ఠ మహర్షి లేచారు. ఆయన ఇతపూర్వం వాళ్ళిద్దరి మధ్య పెద్ద జగడం నడిచింది. కానీ మహాత్ముల మనస్సులు అలా ఉంటాయి. ఆయన వెంటనే లేచన్నారు, దశరథ మహారాజా, విశ్వామిత్రుడు అంటే ఏమనుకుంటున్నావు? ఏష విగ్రహవాన్ ధర్మ. శ్రీరామాయణమంతా ధర్మమే, వేదమంతా ధర్మమే, ఈ లోకమంతా ధర్మమే. వర్ణము, ఆశ్రమము ఏది చూడండి ధర్మమునకే కట్టుబడుతుంది. ఆ ధర్మమే ఆచరణీయము. ఆయన అన్నాడు, ఏమనుకుంటున్నావు? ఈ విశ్వామిత్రుడెవరో తెలుసా? ఏష విగ్రహవాన్ ధర్మ. ఒక వెలుగుతున్న దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలదు. ఒక ధర్మమూర్తి అయిన విశ్వామిత్రుడి వెంట తిరిగిన రామచంద్రమూర్తి అరణ్యకాండలో ఒక రాక్షసుడి చేత రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకున్నాడు. ఒక దీపం వెలిగిస్తోంది ఇంకో దీపాన్ని. రాశీభూతమైన ధర్మంగా ఎలా ఉండాలో నేర్పుతున్నాడు విశ్వామిత్రుడు. అందుకొచ్చాడు మహానుభావుడు. ఇది చెప్తున్నాడు వశిష్ఠుడు. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరహ. ఏమనుకుంటున్నావో విశ్వామిత్రుడంటే తిరుగులేని వీర్యం ఉన్నవాడు. ఆయనకి జంకణం అన్నమాట తెలియదు. ఈ సమస్త లోకములను శాసించి నిలబెట్టగలడు. అన్ని శక్తులున్నవాడు. అయినా నీ కొడుకును అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? చేత కాక కాదు, తను రక్షించుకోలేక కాదు, నీ కొడుకును ఉద్ధరించడానికి, తయారు చేయడానికి. లోకం కోసం రాముణ్ణి తయారు చేయబోతున్నాడు. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరహ ఏష బుద్ధ్యాధికో లోకే. ఈ లోకమంతట్లో ఆయనతో సమానమైన బుద్ధిమంతుడు ఇంకొకడు లేడు. అంతటి మహాబుద్ధిమంతుడు విశ్వామిత్రుడంటే. తపసశ్చ పరాయణం. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? రాశీభూతమైన తపస్సు. తపస్సు అంటే ఏమిటో తెలుసా? ఆయనలోనే ఉంటుంది ఆయన శక్తి. ఆయన నోటి మాటయే ఆయన అస్త్రం. ఆయన నోటితో భద్రంతే అన్నాడు అనుకోండి, అంతే, కళ్యాణం అవుతుంది, క్షేమం కలుగుతుంది. ఇక ఆయనకి వేరుగా అస్త్రాలు అక్కర్లేదు. కాదు, అసలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియనన్ని అస్త్రములన్నీ ఆయనకే తెలుసు. శిష్యుడు ఎలా తయారవుతాడో చెప్తున్నారు. ఏదో శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం అంటారు శంకరాచార్యులు వారు. ఆ శ్రీశైల పర్వతం మీద దొరికేటటువంటి వేరు పెట్టి ఏదైనా లోహానికి తగిలిస్తే బంగారం అవుతుందిట. నేను ఒక యథార్థాన్ని మీతో చెప్పాలి అంటే, అసలు లోకంలో ఇవాళ ఇంత పూజింపబడుతున్నవాడిగా రామచంద్రమూర్తి ఉన్నాడు అంటే, రాముడు కూడా నీ చెప్పిన మాటకి సంతోషిస్తాడు. రాముడిని నేను తక్కువ చేయట్లేదు. గురువైన విశ్వామిత్రుడు వశిష్ఠుడే కారణం. అంత గొప్పగా చెక్కాడంతే మహానుభావుడు. ఈ మాటలు చెప్తే దశరథ మహారాజు పొంగిపోయాడు. కౌసల్యకి కబురు చేశాడు, పిల్లల్ని పంపమని. వచ్చారు రామలక్ష్మణులు. తీసుకెళ్ళమన్నాడు. బయలుదేరుతున్నారు. మహర్షి నిష్కారణంగా ఏ విషయం రాయరు. ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఆచమనం చేసి కూర్చుని శ్రీరామాయణాన్ని రచన చేయడం ప్రారంభం చేస్తే, రామాయణం జరిగినటువంటి కథ కాదు, రామాయణం జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో కూడా వాల్మీకి మహర్షికి తెలిసేది. బ్రహ్మగారు వరం ఇచ్చాడు. అందుకే లోకంలో ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, సత్యం మాత్రం వాల్మీకి రామాయణం ఒక్కటి.
మిగిలినవి రామాయణాన్ని ఆధారం చేసుకుని తరించడానికి వ్రాసుకున్న రామాయణాలు. సత్యం మాత్రం వాల్మీకి రామాయణం ఒక్కటి. ఇక ఎన్ని రామాయణాల మధ్య స్పర్ధ వచ్చినా వాల్మీకి రామాయణంలో చెప్పబడినది ఏదేదో అదే సత్యం. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని తీసుకుని బయలుదేరుతూ గడప దాటారు. మహర్షి ఒక విషయం చెప్పారు. పుష్పవృష్టి మహత్వాసి, ఒక గురువుతో కలిసి నడవడం ఎంత మంగళప్రదత్వమో, యుగ యుగాల తర్వాత కూడా కీర్తి నిలబడేటట్టుగా శీలాన్ని చెక్కగలిగినటువంటి వైభవమున్న వ్యక్తి గురువు ఒక్కడే. అటువంటి గురువుతో కలిసి శిష్యుడు అడుగేస్తే దేవతలు పుష్పవృష్టి కురిపించారు, సంతోషించారు. అవుతుంది ఇక రావణ వధ, ఇక తయారవుతున్నాడు రామచంద్రమూర్తి. ఏ శక్తి రాముడికి కావాలో అవన్నీ ఇవ్వబోతున్నాడు విశ్వామిత్రుడు. అది వాళ్ళ సంతోషం. ఇంత దేవతలే దుందుబులు మోగించి పుష్పవృష్టి కురిపించారంటే ఏదో శుభం జరగబోతోంది. ఇప్పుడు నమ్మాడు దశరథుడు. అంతఃపురంలో మోగే దుందుబులు. ఒక గురువుతో శిష్యుడు వెళ్ళడం, అది ఎలా? గురువుకి ముందు నడవకూడదు, గురువుని తన ఎడమవైపు ఉంచుకుని కూర్చోకూడదు, నిలబడకూడదు. విరాట పర్వంలో ద్రోణాచార్యుల వారు ఎదురుకుండా రథం మీద కూర్చుని ఉంటాడు. అర్జునుడు ఇటు పక్క నిలబడతాడు. ఉత్తర కుమారుడితో చెప్తాడు, ప్రయత్నపూర్వకంగా మా గురువుగారు బాణాలు వేస్తే తప్ప నేను వెయ్యను. మా గురువుగారి రథం ముందు నా రథం నించోపెట్టదు. యుద్ధరంగంలో ఎవరి మీద యుద్ధం చేయడానికి వెడుతున్నా కూడా నా రథం గురువుగారి రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి, కుడివైపున ఉండాలి తప్ప గురువుగారు ఎడం వైపున ఉండేటట్టుగా ఎప్పుడూ నా రథాన్ని నడపద్దు. గురువు అంటే అంత గౌరవాన్ని ఇచ్చాడు అర్జునుడు. గురువు అంటే అంత జాగ్రత్తతో ప్రవర్తించారు మహానుభావులు. గురువు కన్నా ముందు నడవకూడదు, గురువు గారి వెనక నడవాలి. అది అభ్యున్నతి కరకం, అది వృద్ధిలోకి వస్తుంది, మంగళప్రదమైన నడక. దాని వలన గురువు దేవతల యొక్క ఆశీర్వచనములు లభిస్తాయి. కాబట్టి గురువు వెనక నడుస్తున్నాడు. మహర్షి అన్నారు, గురువు వెనక రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి నడుస్తుంటే ప్రకాశము చేత అలదబడ్డట్ట విశ్వామిత్రుడు. ఎందుకని? వాళ్ళు ఎందుకు నడుస్తున్నారన్నది ఏదో గురువుగారు వెళ్తున్నారు మనం వెళ్తున్నామని కాదు. గురువు వెనక నడవాలి తప్ప గురువు గారి కన్నా ముందు నడవవలసిన వాళ్ళం కాదు. దారి చూపించేటటువంటి జ్యోతి అది. ఆ జ్యోతి కాంతిలో మనం నడవగలం. కానీ అది మన వెనక నడవాలనుకుంటే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. అందుకని వెనక నడుస్తున్నారు రామలక్ష్మణులు. ఎంత దూరం నడిచారు? అడిగారా విశ్వామిత్రుణ్ణి, గురువుగారు ఎక్కడ దాకా వెళ్ళాలి గురువుగారు, ఎంతసేపు పడుతుంది గురువుగారు, ఎన్ని మైళ్ళు ఉంటుంది గురువుగారు, ఎక్కడండి సిద్ధాశ్రమం? ఏం అడగలేదు. గురువు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు ఆ ఉడువు యొక్క తోలుతో చేయబడినటువంటి కవచాల్ని వేళ్ల చివర్లకి తొడుక్కుని ధనస్సులు మూపున పెట్టుకుని విశ్వామిత్రుడి వెనక వెళ్ళిపోతున్నారు. ఏరా ఆకలేస్తోందా, దాహం వేస్తోందా, బడలిగ్గా ఉందా అడగలేదు విశ్వామిత్రుడు. నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆయన పెద్దవాడు, మహాతేజోమూర్తి. వెనక రాముడు వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? గురువుగారు అడుగు తీసి అడుగు వేస్తుంటే గురువుగారి పాదాల వంక చూస్తున్నాడు. మహానుభావులు కూడా పాదాలు కడగాలనుకుంటారు. మహానుభావులు కూడా ఆ పద రజస్సు తల మీద పడితే చాలనుకుంటారు. ఎంత తపస్సు చేసిన పాదాలు, లోకములు ఆయన పాదముల ముందు వంగిపోతాయి. అటువంటి బ్రహ్మర్షి ఆయన నాకు గురువై నన్ను ఆయన వరించి నడుస్తున్నాడు. ఏమి తేజోమూర్తి, రోమకూపములలోంచి కొడుతోంది కాంతి. ఎంతటి ధర్మమూర్తి! మా గురువుగారు వశిష్ఠుడు చెప్పాడు, ఏష విగ్రహవాన్ ధర్మ అని. అటువంటి వ్యక్తి వెంట నేను నడుస్తున్నాను. ఈ తృప్తి, ఈ ఆనందం, పిల్లలకి ఆకలిదా శరీర ధర్మం, పిల్లలకి దాహమైదా శరీర ధర్మం, పిల్లలకి బడలిక కలగదా శరీర ధర్మం, కలిగింది. కానీ సంతోషం దీన్ని నొక్కేసింది. గురువు వెంట వెడుతున్న శిష్యుడు అంత ప్రహృష్టవదనంతో వెళ్ళాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు బాధపడ్డాడు, అయ్యా నాకేమైనా ఆపద కలుగుతుందేమో అని. నడుస్తున్న గురువుగారు ఆగి అన్నారు, నిన్ను చెనకాలంటే నన్ను దాటాలి, పరదేవతని దాటాలి, దాటితే రా నీ దగ్గరికి ఉపద్రవం పో అన్నాడు. అంతే. అది ధైర్యం, అది గురువు అంటే. తన మీద తనకి విశ్వాసం, తను నమ్ముకున్న భగవంతుడి మీద విశ్వాసం. వెడుతున్నారు ఇద్దరు. వెళ్ళి 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 లౌకికంగా అయితే ఏమనాలి? ఏ నాన్న ఆకలేస్తోందా అనాలి. అనలేదు. అక్కడ నీటి కయ్య కనపడింది. ఆగి విశ్వామిత్రుడు అన్నాడు,
గృహాణవత్ససలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాంస్తథా అన్నాడంతే. అది గురువు అంటే. రామా వెళ్ళి నీళ్లు పట్టరా, ఆచమనం చెయ్యి, అది ధర్మశాస్త్రం అంటే. ఎక్కడికి గురువుగారు అనలేదురా, ఎక్కడ తిందామండి అనలేదురా, ఎక్కడ మంచినీళ్ళు తాగుదామని అడగలేదురా. ఏమి ప్రేమరా, ఏమి గురుభక్తిరా నీది, ఏమి గురిరా, మా గురువు ముందుండగా నాకు బెంగా అని వచ్చేసావా అంతే. గృహాణవత్ససలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథా అన్నాడంతే. మంత్రగ్రామం, గ్రామం అంటే సమూహం, నీకు మంత్రముల సమూహాన్ని ఉపదేశం చేసేస్తున్నాను. ఈ మంత్రాలన్నిటినీ పుచ్చేసుకో, వీటికి బల అతి బలబల అని పేరు. ఇవి పుచ్చుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నావా? ఈ బలాల్ని నువ్వు పుచ్చుకుంటే నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ. నువ్వు ఈ మంత్రములను లోపల జపం చేస్తే ఇక నశ్రమో శరీరానికి శ్రమ ఉండదు, నజ్వరో శరీరానికి జ్వరం రాదు, వాతేన రూపస్య విపర్యయ వాతం కమ్మి రూపం విపరీతాన్ని పొందడం అనేటటువంటిది ఉండదు. అది కాదు, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా దర్శయిర్షంతి నైరుతాహ రాక్షసులు నువ్వు అప్రమత్తంగా నువ్వు ప్రమత్తులవై ఉన్నప్పుడు కానీ, పరాకుగా ఉన్నప్పుడు కానీ, నిద్రపోతున్నప్పుడు కానీ రాక్షసులు నిన్ను చెనకలేరు. ఈ మంత్రములు మంత్రాధిష్టాన దేవతలు నీ శరీరాన్ని కాపాడుతుంటాయి. నీకు అటువంటి మంత్రాలు ఇచ్చేస్తున్నానన్నాడంతే. ఆచమనం చేసి పుచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, రామచంద్రమూర్తి ధనస్సు చేతిలో పట్టుకుని 14,000 మంది రాక్షసులు ఎదురుగుండా నిలబడితే అక్షయబాణ తూణీరంలోంచి ఎప్పుడు ధనస్సు ఏ చేత్తో పట్టుకున్నాడో, దేంతో బాణం తీశాడో, ఎప్పుడు వింటినారిని వెనక్కి లాగాడో, సంధించాడో, విడిచిపెట్టాడో తెలియదు. 14,000 మంది రాక్షసుల తలలు తెగడం కనపడింది అన్నయ్య నాకు. రాముడు బాణం వేయడం నాకు కనపడలేదండి. శూర్పణఖ తీయడం సంధించడం కనపడలేదన్నయ్య. ఏం చేస్తున్నాడో నాకు కాంతి వలయం తిరిగింది. నేను అటు చూస్తే తలలు తెగి పడిపోయి, అదొక్కటే నాకు కనపడింది. అందుకని కదా గోపరాజు గారు పొంగిపోయి బండన భీముడత్తజన బంధవుడుజ్వలలు బాణతూణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడుచుంగడ కట్టి భేరికా డండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటెతను దాచరథి కరుణాపయోనిధి అన్నాడు. మా రాముడికి కానీ యుద్ధం వచ్చిందా సంతోషం, 4 వీధుల కూడలిలోకి ఒక పెద్ద ఢంకా కట్టి ఏనుగెక్కొచ్చి భజాయించి చెప్తాను. మా రాముడి భుజములు తాండవం చేస్తాయి యుద్ధం వచ్చినప్పుడు, అలా విడిచిపెడతాడు బాణాలని. ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి? మహానుభావుడు విశ్వామిత్రుడు పోషేశాడంతే. కాబట్టి మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథా అన్నాడు. ఏమి వర్ణించారండి వాల్మీకి మహర్షి. ఎక్కడ పడుకున్నాడు? హంసతూలికా తల్పం మీద 60,000 సంవత్సరాలు వచ్చిన దశరథ మహారాజు గారు కొడుకు పుట్టలేదని బెంగ పెట్టుకుని ఏడ్చి పుత్రకామేషి చేస్తే లేక పుట్టినటువంటి సుగుణాభిరాముడైనటువంటి రాముడు మంద్రంగా వీణా నాదం వినపడుతుంటే హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన రామచంద్రమూర్తి దట్టమైన అరణ్యంలో క్రూర జంతువుల యొక్క అరుపులు వినపడుతుండగా విశ్వామిత్రుడే వర్ణించాడు. ఒక చోట మనుష్య మాంసం తినేవాళ్ళు బయటికి వచ్చి తిరుగుతుంటే, క్రూరమైనటువంటి పక్షులు అరుస్తుంటే, పక్కన ఉన్నటువంటి నీటి ప్రవాహం యొక్క చప్పుళ్ళు వినపడుతుంటే అక్కడ ఉన్నటువంటి కటిక నేల మీద కొంత గడ్డి తీసుకొచ్చి విశ్వామిత్ర మహర్షి పడేసి పడుకో అన్నాడు. గురువుగారు మాకు ఇలా అలవాట్లేదండి, హంసతూలిక తల్పం మీద తప్ప నిద్ర పట్టదండి అనలేదు. ఇలా పడుకున్నట్ట గడ్డి మీద. ఎంత గొప్పగా వర్ణించారో మహర్షి. విశ్వామిత్రుడు పక్కన కూర్చున్నట్ట. ఏం చెప్పాడో చెప్పలేదు, చాలా లాలనతో మాట్లాడుతున్నట్ట. ఏం చెప్పాడో మహానుభావుడు, ఏ క్షాత్రధర్మం గురించి చెప్పాడో, ఏ మహనీయుడు గురించి చెప్పాడో, ఆయన చెప్తున్న మాటలు అనునయంతో వింటూ నిద్రపోయాట. గురువుగారంటే అంత కలిసిపోయి సందర్భాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో అలా నూరి పోషేశాడంతే విశ్వామిత్రుడు. ఇంత కష్టాన్ని గురువుగారి ప్రేమ, గురువుగారి మాటలో మరిచిపోయి గాఢ నిద్రపోయాట రాముడు. రాముడు నిద్రపోతే లక్ష్మణుడు, ఇద్దరు నిద్రపోయారు. విశ్వామిత్రుడు నిద్రపోయినా రక్షించగలడు శిష్యుల్ని. పడుకున్నారు, తెల్లవారింది. లేపితే తప్ప లేవలేరు పిల్లలు. తన ధర్మం కోసం అలారం అవసరం లేకుండా లేస్తాడు విశ్వామిత్రుడు. దేని కొరకు అంటే తాపత్రయం కోసం, తాపత్రయంతో లేస్తాడు. తిరుమలలో చూడండి, అన్నిటికన్నా కష్టమైంది ఏది అంటే సుప్రభాత సేవకి వెళ్ళడం.
సుప్రభాత సేవకి వెళ్ళాలి అంటే 3 గంటలకి లోపల ఉండాలంటే 2 గంటలకి రిపోర్టింగ్ టైం వైకుంఠం. 10 వరకు కొండ మీద తిరిగి బాగా తినేసి పడుకుంటే జీర్ణం అవ్వదు. అందుని ఏదో 1 ఇడ్లీయో 2 ఇడ్లీయో తిని పడుకోవాలి. సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని పడుకున్నా 10ంటికి పడుకుంటే 11ంటికి లేచి చూసుకుంటాడు, 12ంటికి లేచి చూసుకుంటాడు. ఎందుకంటే నిద్ర పట్టేస్తుందేమో, సుప్రభాతం పోతుందని భయం. సుప్రభాతం టికెట్ ఉంటే నిద్ర పట్టని వాడు ఎలా ఉంటాడో, తెల్లవారి లేచి సంధ్యావందనం చెయ్యాలని తాపత్రయం ఉన్నవాడు అలా ఉంటాడు. నిద్ర పట్టదు, తెలివస్తుంది. అది ధర్మం అంటే. అది లేనివాడు శిష్యుడికి ఏం నేర్పుతాడు? సంధ్యావందనం అంటే ఆ ప్రీతి, సూర్యోదయాత్పూర్వం అర్ఘ్యం ఇవ్వాలని పరవశించిపోయే హృదయం గురువుకే లేకపోతే, సంధ్యావందనం గురించి ఆ తొందరపాటు గురువుకే లేకపోతే ఇక శిష్యుడికేం నేర్పుతాడు వాడు? అందుకని విశ్వామిత్రుడిని ఎవరు నేర్పారు? ఎవరు నేర్పక్కర్లేదు. ఆయన బ్రహ్మర్షి అయినా తన ధర్మమునందు తానుంటాడు. పిల్లల దగ్గరికి వచ్చాడు, పొద్దు మించిపోతోంది, సూర్యోదయం అయిపోతుంది, ఇంకా నిద్ర లేపుతున్నాడు. అదే ఇప్పటికీ ప్రతి చోట సుప్రభాతం. లోకంలో నిజంగా పరమేశ్వరుడికి సుప్రభాతం పలికినటువంటి వైభవాన్ని పొందిన ఏకైక వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. పక్కన ఎవరూ లేకుండా, కౌసల్య దశరథుడు ఎవ్వరూ లేనప్పుడు నిద్రపోతున్నటువంటి రామలక్ష్మణుల్ని చూసి దగ్గరకు వచ్చి నిలబడి, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! అది ధర్మం అంటే. నిద్రపోతున్న వాణ్ణి లేపకూడదు. దుర్వాసో మహర్షిని భార్య సంధ్యావందనానికి లేపితేనే శాపం ఇచ్చాడు బ్రహ్మవైవర్త పురాణం. నువ్వు కదలివిగా అన్నాడు. అరటి చెట్టు కమ్మని పరమేశ్వరుడికి నివేదనం అవుతావులే అని వరం ఇచ్చాడు. నిద్రపోతున్న వాణ్ణి లేపకూడదు. ఎందుకంటే నిద్ర సుషుప్తి బ్రహ్మానందాన్ని చెప్తుంది అజ్ఞానావస్థలో. అందుకని కారణం లేకుండా లేపకూడదు. ఒరే చదువుకోవడానికి లే అనకూడదు. నిద్ర లేపితే ఎప్పుడు ఒక్క కారణానికే లేపాలి, భగవత్ సంబంధం చెప్తూ లేపాలి. తన పిల్లల్ని లేపితే భగవత్ సంబంధంతో లేపాలి. ఒకనాడు తనని లేపవలసిన వాళ్ళ అవసరం లేకుండా తానీ లేస్తే పెద్దవాడై భగవన్నామం చెప్తూ లేవాలి. నిద్ర లేస్తూ శ్రీహరి 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 అంటూ లేవాలి. లేచారు యజమాని అని గుర్తు ఏమిటంటే మొదటి 3 మాటలు వినపడతాయి, శ్రీహరి 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 అని. నిద్ర లేచారని గుర్తు. 2, నిద్ర పోతుంటే 11 మాటలు శివనామం చెప్పి పడుకోవాలి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర అంటారు శంకరులు. ఇప్పుడు సమాధి అవుతుంది నిద్ర. కాబట్టి ఇప్పుడు నిద్ర లేపితే దైవాన్ని కారణంగా చెప్తున్నాడు, భగవంతుణ్ణి కారణంగా చెప్పాలి, కర్తవ్యం చెప్పాలి. నాయన రామ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సాధారణంగా లోకంలో ఎప్పుడైనా సరే మనం ఒకరిని పిలిస్తే తండ్రి పేరు చెప్తాం. ఏదో కోటేశ్వరరావు సన్ ఆఫ్ అని మా నాన్నగారు ఇప్పుడు సశరీరులై ఉన్నా, ఆయన శరీరం విడిచిపెట్టి ఉన్నత లోకాలని పొందిన వారైనా మా నాన్నగారి పేరు వ్రాస్తాం, అంతేగాని తల్లి పేరు వ్రాయం. మరి ఇంత ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర మహర్షి దశరథ సుప్రజా రామ అనకుండా, దశరథ నందన రామ అనకుండా కౌసల్యా సుప్రజా రామ అంటూ లేపడం ఏమిటి? కౌసల్యతనయ అంటూ లేపడం ఎందుకు? అంటే దశరథ నందనుడు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 ఉన్నారు. 1, 2 పోనీ అక్కడ ఉన్న వాళ్ళదే కదండి లేపాడు, లేని వాళ్ళ లేపుతున్నాడని అంతలా చూస్తారా అనుకుందామంటే, విశ్వామిత్రుడి మనసులో చిన్న కినుకు ఒకటి ఉంది. నేను బతిమాలితే పంపించాడు, నా గొప్ప ఏమిటో వశిష్ఠుడు చెప్తే పంపాడు రాముణ్ణి. కానీ అంతఃపురంలో అంత కష్టపడి కన్న తల్లి ఇవేమీ వినకుండా విశ్వామిత్రుడితో పంపాలంటే ముస్తాబ్ చేసి పంపించేసింది. నా మీద నమ్మకం ఆవిడిది, ఆయనకేం తెలుసు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కాదు, తల్లికిచ్చిన గౌరవం అటువంటిది రామాయణం. మాతృదేవో భవ అంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, సూర్యోదయం అయిపోతోంది. రామ దాటిపోయిందో నువ్వు మళ్ళీ ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని పై చేతులెత్తి 4వ మాట అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ పరిస్థితి రాకూడదుగా, 3 మాటలు ఇవ్వాలిగా, బ్రహ్మచారివి కాబట్టి లే నిద్ర. కాబట్టి కర్తవ్యం దైవమాన్నికం. మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మొట్టమొదట గురువులు ప్రయోగించారు ఈ మాట. జీవితంలో నేర్చుకో రామ, కర్తవ్యమున్నది, బాధ్యత లేదు. బాధ్యత అంతులేదు, నువ్వు కుంగిపోతావు. కర్తవ్యం నువ్వు చేయవలసింది చేస్తావు.
నేను ఇంటి యజమానిని, మా ఇంటికి నా కొడుక్కి వేళపట్టున గాయత్రి ఉపదేశం చేశా, వాడికి ఉపనయనం చేశా, చదువు చెప్పించా. ఎప్పుడూ వాడి మనసులోకి తప్పు అభిప్రాయం రాకూడని రీతిలో ప్రవర్తించా. ఇప్పుడు వాడు పాడవకుండా ఎలా ఉండాలో అలా నేను ప్రవర్తించాను. ఒకవేళ వాడు పాడైపోతే మంచి చెప్తూ ఉండడమే, తను బెంగ పెట్టుకుని తను మానేయకూడదు. మా ఇంట్లో మా అబ్బాయి పాడైపోయాడండి అందుకే నేను ఈశ్వరుడికి దూరం అయిపోయానండి అనకూడదు. నువ్వు ఈశ్వర ధ్యానమునందు నీ పని నువ్వు చేసుకోవాలి, వాడికి చెప్తూ ఉండాలి. అంటే నేనేదో ఉదాహరణకి మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను, కానీ పరమేశ్వర కృపచేత నా కొడుకే అటువంటి వాడు కాడు, వాడు యోగ్యుడే. కాబట్టి కర్తవ్యమయా లేవలేదు. రాముడు విని కళ్ళు తెరిచి అటు తిరిగి పడుకున్నాడు. ఇంకొక మాట చెప్తాడు. సూర్యోదయం అయిపోయింది అనుకోండి, కూర్చుని సంధ్యావందనం అయిపోయాక మళ్ళీ చెప్తాడు. చెప్తూనే ఉంటాడు. వినలేదండి రాముడిని తన గుడ్డలు మాత్రం బాదుకోడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.